నీకు ఒక విషయం చెప్పనా? నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే, నీ శత్రువు ఎవరు? కామెంట్ చేయి ఫస్ట్ అయితే. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్, పార్ట్నర్స్, ఆఫీస్లో కొలీగ్స్, చిన్నప్పటి నుంచి గొడవ పడేవాళ్ళు, ఇలా ఎవరో ఒకరిని అయితే నువ్వు ఖచ్చితంగా అనుకుంటావు కదా, అదైతే కామెంట్ చేయి. నా వరకు వచ్చేసరికి శత్రువు అంటే ఎవరో తెలుసా? ఎక్కడ ఉంటారో తెలుసా? నీలోనే ఉంటారు. నీకు నువ్వే పెద్ద శత్రువు. ఎందుకంటే వాళ్ళు బయట నుంచి ఎంత బాధపెడతారో నాకు తెలియదు, కానీ నీ మనసు కొన్ని విషయాలు ఆలోచిస్తుంది. ఒకటి అయిపోయాక, అరే వాడు తప్పుగా అనుకుంటాడేమోరా, అరే వాడు ఏమైనా అంటాడురా, ఇలా అనుకొని మనసుని చంపుకొని ఉంటావు చూడు. ఓవర్ థింకింగ్ ఎప్పుడు కూడా మనల్ని బాధ పెడుతూనే ఉంటుంది. దాని నుంచి బయటపడు, ఓకేనా? తనే నీ శత్రువు. కాబట్టి నీ శత్రువు నీలోనే ఉన్నారు. కాబట్టి నిన్ను వాళ్ళని దూరంగా పెట్టడం పెద్ద కష్టమేం కాదు. నీలోనే ఉన్నాడు. సో నీకు నువ్వు చెప్పుకోగలవు కదా. బయటవాడు మన మాట విండు, మనమైతే మన మాట వింటాం కదా. సో అలా ట్రై చేయి. ఖచ్చితంగా రిజల్ట్ అయితే కనిపిస్తుందని నా ఫీలింగ్. ఓకే, ఆల్ ద బెస్ట్, బాయ్.